తెలుగు ప్రజల ఆశయాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర నూర్భాష కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీరా అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాపత్ర రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు చిట్టినారి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు జాకెట్ ముక్కలు, పురుషులకు తువ్వాళ్లు, ప్రయాణికులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. తొలిత పుట్టినరోజు కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులమీరా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమే పరమార్థిగా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఆయన సారథ్యంలో రాజధాని అమరావతి సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం పేరాపత్ర రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. వృద్ధాప్య వితంతు వృద్ధాప్య పింఛన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారని చెప్పారు. వికలాంగుల పెన్షన్ను 4,000 నుంచి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఏటా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందజేస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని సర్వేగంగా నిర్మిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 48వ డివిజన్ అధ్యక్షులు బెవర జోగేష్, జి నరసింహరావు, చొక్కర అప్పారావు, ఎస్కే సుబాని, పెళ్ల బంగారయ్య, మద్దినేని చెంచయ్య, ముచ్చుపల్లి శ్రీను, ఎస్కే సలీం, ఎండి అక్బర్, నెర్జి పోలయ్య, ఎస్కే నూర్మి, పి పవన్ కుమార్, రాయని రాజా, పేరాపత్తుల వీరకుమార్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పేరాపత్తుల రాజేశ్వరి, ఈది పార్వతి, బొంత సీత, దాసరి నాగమణి, వీర్ల వెంకటరమణమ్మ, లింగం వాణి, ఆర్ లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అక్కడ ఒకేగా చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి డివిజన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నా తెలుగు రాష్ట్రానికి, నా తెలుగు ప్రజలకి సేవ చేయాలని గుణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను నిర్ణయించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ప్రపంచ నలుమూలల్లో తెలుగు వారు నిరసన వ్యక్తం చేశారంటే దానికి కారణం మన తెలుగు బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో మన బిడ్డలు మన దగ్గర చదవాలని చెప్పి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటి ద్వారాగా విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది తెలుగు బిడ్డలు ఇవాళ ప్రపంచ నలుమూలల ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దానివల్ల భారతదేశానికి ఆర్థిక సంపద కూడా వస్తూ ఉంది. అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ అమరావతి చట్టభద్రత విషయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని కొనియాడారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, అమరావతిని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం సంపూర్ణంగా ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో ముందుకు వెళ్తుందని మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం మన తెలుగు చరిత్రలో అరుపు రాని దినమంటాం. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. తద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి. అన్ని రకాలుగా రాజధాని అనేది ఒక గుండెకాయ లాంటిది రాష్ట్రానికి. ఆ గుండెను ఆగిపోయేటట్టు గతంలో జగన్ చేస్తే ఇవాళ మన ఆ గుండె కొట్టుకునే విధంగా
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు రాజధాని చట్టభద్రత వచ్చింది. అటువంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయడం గర్విస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా అన్నయ్య నాకుడు మీరా గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అట్లాగే కేసీఆర్ శివనాథ్ చండీ గారు, అట్లాగే మా అన్నయ్య నాకుడు మీరా గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీనికి మా యొక్క కమిటీ 48వ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేశాం. అట్లాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, మాట తప్పడం మడమ తిప్పిన మనిషి. మరి ఇవాళ మాట ప్రకారంగా ఆయన మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, మరి పింఛన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు కట్టడం కానీ, 3,000 రూపాయలు పింఛన్లు 4,000 రూపాయలు చేయటం. మరి మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలకి విజనుల మనిషి. ఇలాంటి నాయకుడు ఇలాంటి నాయకుడు ఉండాలని చెప్పని మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మా అన్నయ్యకి నాగుల మీరా గారికి, కేసీఆర్ శివనాథ్ గారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు. ఓకే. Like, subscribe and press the bell icon for new updates.